వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. రెంజల్ మండలంలోని కందకుర్తిలో 2027లో జరిగే పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి. కందకుర్తి ఘాట్ను పరిశీలించి అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. మూసీ ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరాలు చెప్పడం లేదు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. 230 మందికి 21,60,000 రూపాయల జరిమానా విధించామని సిపి సాయి చైతన్య వెల్లడి. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబీకులు. శ్రీరామనవమికి కిల్లా రామాలయానికి భారీగా ఏర్పాట్లు. ఆలయాన్ని పరిశీలించిన నోడా చైర్మన్ కేశవేను, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో ఈగల్ బృందం తమ కర్తవ్యాన్ని నెరవేర్చిందని, దీనిలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ఈగల్ బృందం దాడులు చేపడుతోంది. కేటీఆర్, ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలున్నాయి. అవసరమైతే డ్రగ్స్ పరీక్షలకు కేటీఆర్ సిద్ధం కావాలి. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం పరీక్షలు చేయించుకుందాం. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు నిరసన చేపట్టారు. నో డ్రగ్స్, సేవ్ తెలంగాణ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై వెంకట్ ఆరోపణలు చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సలహాదారు బోధన్, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శనివారం సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి చేపట్టాల్సిన పనులను గురించి అధికారులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గోదావరి, మంజీరా, హరిద్రా నదుల కలయికతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచిన కందకుర్తి ప్రాంతానికి పుష్కర స్నానాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. గత పుష్కరాలను బట్టి చూస్తే ఈ ఏడాది కూడా ప్రతిరోజు సగటున 2 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా పక్కాగా పనులు జరిపించాలని అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు, దుస్తులు మార్చుకునే గదుల వంటివి అందుబాటులో ఉంచాలన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం కొత్తగా మరో ఘాట్ నిర్మించాలని సూచించారు. అన్ని ఘాట్ల వద్ద భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా రైలింగ్, రక్షణ, కంచె ఏర్పాట్ల వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ మనకు ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అయ్యేది కందకుర్తి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి గోదావరి పుష్కరాలప్పుడు ఇక్కడ 3 నదులు కూడా కలుస్తాయి కాబట్టి ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి మరి స్నానాలు చేయడానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వచ్చిపోయే వాళ్ళకు కూడా ట్రావెలింగ్ అంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు వేస్ కూడా ఇబ్బంది కాకుండా అవన్నీ చూడమని చెప్పారు. వచ్చటానికి మళ్ళీ పోవడానికి కూడా సెకండ్ వేస్ వస్తున్నారు. ఇరిగేషన్ అండ్ పిఆర్. నిజామాబాద్ కిల్లా రామాలయం శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని నోడా చైర్మన్ కేశవేను తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా రామాలయాన్ని నోడా చైర్మన్ కేశవేను, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నోడా చైర్మన్ కేశవేను మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ సూచన మేరకు రానున్న శ్రీరామనవమికి కిల్లా శ్రీరామాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు
చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్యాచ్ వర్క్లు, బీటీ రోడ్డులు వేస్తున్నామని, ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారన్నారు. వీటిని నోడా ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేశవేణు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారయ్య గౌడ్, నోడా మాజీ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన షబ్బీర్ అలీ గారు వారిద్దరి సూచనల మేరకు ఈరోజు మేము మన కిల్లా రామాలయము కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారైన దిలీప్ కుమార్ గారితో సహా మన భక్తవత్సలం నాయుడు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ముక్క దేవేందర్ గారు, అలాగే ఇక్కడ ట్రస్టీ మెంబర్లు అందరు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ శ్రీరాముని దర్శనము, ఆ సీతమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే రాబోయే నర్సింగ్పల్లిలో ఇందూరు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల క్షేత్రంలో ఆలయ 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం మాడవీధుల గుండా స్వామివారి రథోత్సవం, చక్రస్నానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, మహాపూర్ణాహుతి, దేవతోద్వాసన, సప్తావరణం, ధ్వజారోహణం, కుంభప్రోక్షణ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు దంపతులు, నరసింహారెడ్డి, నరాల సుధాకర్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతున్నామనే విషయాన్ని బ్యాంకులకు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆ వివరాలు చెప్పడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లోనైనా డిపిఆర్ ఇస్తారని భావిస్తే కేవలం ఫేజ్ 1కు సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించారన్నారు. ఇవాళ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత మూసీ ప్రాజెక్టుపై సంపూర్ణమైన డిపిఆర్ ఇవ్వకపోవడంలోనే ప్రభుత్వం మోసం ఉందని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఫేజ్ 1 అభివృద్ధి కోసం 5,641,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి తాజా ప్రజెంటేషన్లో మాత్రం 6,500 నుండి 7,000 రూపాయల కోట్లు అవుతుందని చెప్పారన్నారు. ఈ 6 నెలల్లోనే భారీగా పెంచారన్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధి పేరుతో 1,430 ప్రాపర్టీలు కూల్చేసి వారికి కాలనీలు కట్టిస్తామని చెబుతున్నారని, కానీ వారితో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకువచ్చారని కవిత మండిపడ్డారు. ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగ్లో ఓ ప్రైవేట్ సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్ని బదలాం చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ధర్నా తర్వాత హైడ్రా 4-5 వీడియోలు రిలీజ్ చేసింది. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సీరియస్గా చెబుతున్నాను. ఆధారాలు లేకుండా నేను ఏమీ మాట్లాడను. నార్సింగ్లో మార్చి 3వ తేదీన ధర్నా చేస్తే ఆ మరుసటి రోజు స్పందిస్తూ ఈ ప్రాపర్టీకి హైడ్రాకు సంబంధం లేదని, హైడ్రా రాకముందే దీనికి అనుమతులు వచ్చాయి కాబట్టి మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు. ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ. భీమ్గల్లో యంచా శ్రీ ఓం పంచశక్తి పీఠం వ్యవస్థాపకురాలు శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మ పర్యటించారు. ఈరోజు భీమ్గల్ నాగేష్ ఆహ్వానాన్ని మన్నించి వారి గృహ ప్రవేశానికి గురుదేవత కలియుగ ప్రత్యక్ష దైవం పంచశక్తి పీఠం వ్యవస్థాపకురాలు శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మవారు వారి ఇంటి నందు హోమం నిర్వహించి మంగళ ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులు అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 230 కేసులు నమోదైనట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 230 నమోదైనట్లు సిపి తెలిపారు. 21,60,000 రూపాయల జరిమానా విధించిన సంబంధిత కోర్టులు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని, మార్చి 9 నుండి మార్చి 14 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 230 కేసులు నమోదు చేయడం జరిగిందని, వీరందరినీ సంబంధిత కోర్టులో హాజరుపరచగా 230 మందికి 21,60,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో 14 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జనాభా గణనను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ సెన్సార్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గృహ జాబితా గృహ గణన కార్యక్రమం 2026 మే 11 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లకు శిక్షణ సందర్భంగా జిల్లా ఉప జిల్లా అధికారులు చార్జ్ అధికారులు చార్జ్ క్లర్కులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ ట్రైనర్ల వంటి జనాభా గణన 2027 విధులకు కేటాయించిన అధికారులకు ముందస్తుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని జిల్లా సబ్ డివిజనల్ అధికారులు చార్జ్ అధికారులకు లెవెల్ 1 శిక్షణ కార్యక్రమాన్ని 15వ తేదీ 3వ నెల 2026 నుండి 17/3/2026 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో 3 రోజుల పాటు 15 నుండి 17 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అదనపు జిల్లా సెన్సస్ అధికారి సబ్ డివిజనల్ జిల్లా సెన్సస్ అధికారులు చార్జ్ సెన్సస్ అధికారులు అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా నియమించబడిన అధికారులు ఈ శిక్షణలో దిశానిర్దేశం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జనాభా లెక్కల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు మౌలిక వసతుల ప్రణాళికలను ఖచ్చితమైన జనగణన గణాంకాలు పునాదిగా ఉంటాయని తెలిపారు. జనాభా గణనను సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించబడుతుందని తెలిపారు. తెలంగాణలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉత్తర పశ్చిమ జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయని తెలిపింది. నిజామాబాద్లో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రతిభకు విశిష్ట రత్న పురస్కారాలు లభించాయి. నిజామాబాద్ జిల్లా శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవనం నెహ్రూ యువ కేంద్రం పక్కన సుభాష్ నగర్ నిజామాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా ఉద్యోగులకు కవయిత్రి మొల్లమాంబ విశిష్ట రత్న పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ సాహిత్య సేవలను కొనియాడారు. మహిళలు సమాజంలో తమ ప్రతిభను చాటుతూ ముందుకు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు 200 మంది కుమ్మరి ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. జల్సాల కోసం ఆటో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ మీడియాతో వివరాలు తెలిపారు. ఈ కేసును నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు బి శ్రీనివాస్, 5th టౌన్ ఎస్ఐ గంగాధర్ దర్యాప్తు చేశారు. నిందితుడు షేక్ నయీం నెహ్రూ నగర్ వాసి అని తెలిపారు. బజాజ్ కంపెనీకి చెందిన ఆటో విలువ సుమారు 50,000 వరకు ఉంటుందన్నారు. నిందితుడు త్రాగుడికి అలవాటు పడి ఎటువంటి పని చేయకుండా చిల్లర దొంగతనాలకు అలవాటు పడి జీవితం కొనసాగిస్తూ ఉండేవాడని, ఈ క్రమంలో తాగుడికి డబ్బులు లేకపోవడంతో నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పార్కు చేసిన ఆటోను దొంగతనం చేసి నాందేడ్లో అమ్ముదామని వెళ్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో అర్సపల్లి బైపాస్ వద్ద వ్యక్తిని ఆటోతో సహా పట్టుకున్నారు. ఈ నేరం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు పంపడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని కాకతీయ పాఠశాల విద్యార్థులు వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద కాకతీయ స్కూల్ పాఠశాల విద్యార్థులు వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ ధరించడం వల్ల తమ ప్రాణాలను కాపాడుకోవడమే కాక వారిపై ఆధారపడ్డ కుటుంబానికి అండగా ఉన్నట్లు అవుతుందన్నారు. ముల్లంగి గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. మాక్లూరు మండలంలోని ముల్లంగి గ్రామంలో అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ ఘనపాటి మధుసూదన్ శర్మ చేతుల మీదుగా కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. తొలుత ఆలయంలోని హనుమాన్ మందిరం నుంచి ఉత్సవమూర్తులను లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి పురాతన లక్ష్మీ నరసింహ ఆలయంలో గౌరీ గణపతి పూజ, పుణ్యవచనం, మాత్మక యోగిని, నవగ్రహ, వాస్తు పురుష, క్షేత్రపాలక, సరళ భద్ర, మండప పూజలు, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎల్లమ్మ గారి కుటుంబం సమేతంగా నరసింహరావు లక్ష్మీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నగరంలోని గాయత్రి నగర్లో గల ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి సెంటర్ను 3 కార్పొరేటర్లు సందర్శించారు.
నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్లో గల ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 24, 25, 27 డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ బీకే వనజాబెహన్ ఆధ్వర్యంలో 24వ డివిజన్ కార్పొరేటర్ సుమిత్రా కిషోర్, 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్, 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవులను ఘనంగా శాలువాలతో సన్మానించి బాబా చిత్రపటాలను, వనజాబెహన్ మెమంటోలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ కొత్తపల్లి రోడ్డులో పనులు ప్రారంభించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ కొత్తపల్లి రోడ్డులో గతంలో విడిచిపెట్టిన బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్ మాట్లాడుతూ దేశంలో పచ్చల నడుకుడ గ్రామం నుండి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పోయగా గ్రామంలో 200 మీటర్ల వరకు బీటీ రోడ్డును వేయకపోవడంతో ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఈ పనులను పూర్తి చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు ఆ పనులు ప్రారంభించి మిగిలిన బీటీ రోడ్డు పోస్తున్నందుకు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ టక్కరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గట్టవత్తల నర్సయ్య, జిల్లా ఓబీసీ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నచ్చన్నగారి గంగారెడ్డి, హలీముద్దీన్, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దూస్గాం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఉగాది జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను లాంఛనంగా విడుదల చేశారు. డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామంలో శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఉగాది జాతర మహోత్సవం మార్చి 19వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతోందని, ఈ జాతర రథోత్సవ మహోత్సవానికి మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని గ్రామ సర్పంచ్ ముల్క సువర్ణ వెంకటేష్ పేర్కొన్నారు. మార్చి 19వ తేదీ గురువారం రోజున గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, కంకణ ధారణ, నవగ్రహ పూజ, పార్వతీ పరమేశ్వర ఏకాదశ రుద్రాభిషేకం, నైవేద్యం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంకాలం పల్లకి సేవ, ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నామని, 20వ తేదీ శుక్రవారం రోజున స్వామివారి ఏకాదశ రుద్రాభిషేకం, 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంకాలం రథోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ రథోత్సవంలో పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని, అదేవిధంగా 21వ తేదీ శనివారం రోజున స్వామివారి వనం విహారం జాతర నిర్వహించబడునని సర్పంచ్ ముల్కా సువర్ణ వెంకటేష్ తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ప్రో 17 అకాడమీ కోచింగ్ సెంటర్ బ్రహ్మణపల్లి బట్టు ఓవెన్ ఆధ్వర్యంలో నడపబడుతున్న అకాడమీ కోచింగ్ వాలీబాల్, క్రికెట్, కరాటే, క్రికెట్, బేస్బాల్, టెన్నికాయిడ్, బ్యాడ్మింటన్ ఈరోజు ముఖ్య అతిథిగా జక్రంపల్లి ఎస్ఏ మహేష్, అలాగే జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువకులను కోరారు. మహాలక్ష్మి ఆలయం వద్ద జానకీబాయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినీ వాటర్ ట్యాంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనురాధ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, వార్డు మెంబర్లు ఆకారం సాయిలు, మురళి, క్రాంతి, గ్రామ పెద్దలు కిషన్ గౌడ్, చిక్కెల లక్ష్మణ్, మిద్దె చిన్నయ్య, ఉప్పు సురేష్, సత్యనారాయణ, రాజాగౌడ్, సుదర్శన్, గంగా ప్రసాద్ యాదవ్, యూత్ సభ్యులు కరుణాకర్, మహేష్, మజీద్, పోషెట్టి, రాజలింగం, బి సురేష్, భాస్కర్, పవన్, మురళి, ఆవేశ్ పాల్గొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల శనివారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో పాలెపు నడిపిసాయిలు గొర్రెల మందలోకి వీధి కుక్కలు చొరబడి సుమారుగా 10 గొర్రెలపై దాడి చేయగా అందులో 3 గొర్రెలు మృతి చెందాయి. 6 గొర్రెల వరకు తీవ్ర గాయాలు పాలయ్యాయి. మండల కేంద్రంలో వీధి కుక్కలు గొర్రెలపై కాకుండా చిన్నపిల్లలపై, పెద్దలపై కూడా అనేక సార్లు దాడులు జరిపాయి. ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణ చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎల్ఓసి కాపీలు అందజేశారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మొహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం 2,80,000 రూపాయల, కిడ్నీ డోనర్గా ఉన్న తండ్రి మొహమ్మద్ ఖాజాకు వైద్య ఖర్చుల కోసం 2,40,000 రూపాయల విలువ గల ఎల్ఓసీలను హైదరాబాద్లోని నివాసంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా చికిత్స కొరకు ఎల్ఓసీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని తన కార్యాలయంలో ఏఐసీసీ నాయకులు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. రెంజల్ మండలంలోని కందకుర్తిలో 2027లో జరిగే పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
కందకుర్తి ఘాట్ను పరిశీలించి అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. మూసీ ప్రాజెక్టు విషయంలో ఏం చేయబోతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరాలు చెప్పడం లేదు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 230 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 230 మందికి 21,60,000 రూపాయల జరిమానా విధించామని సిపి సాయి చైతన్య వెల్లడి. నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబీకులు. శ్రీరామనవమికి కిల్లా రామాలయానికి భారీగా ఏర్పాట్లు, ఆలయాన్ని పరిశీలించిన నోడా చైర్మన్ కేశవేను, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.